ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇతన్ని అనే ముందు ఒకసారి ఆలోచించుకుని మనం అనడం, అంటే మన వీడియోస్ చేయడం కానీ మన పోస్ట్ చేయడం కానీ చేస్తే మంచిదేమో అని నా అభిప్రాయం. ఎవరితను అంటే ప్రపంచ యాత్రికుడు అనే నా అన్వేషణ అనే ఛానల్లో ఉన్న అన్వేషణ, వైజాగ్కి సంబంధించిన అతను మంచి యూట్యూబర్. ఇతడు ప్రపంచ దేశాలను తిరుగుతూ ఆయా దేశాన్ని, ఆయా పరిస్థితులను, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వాటిని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందిస్తూ వస్తుంటాడు. బహుశా మనందరికీ తెలుసు, మీకు కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. ఇతను ఈ మధ్యకాలంలో బాగా కాంట్రవర్సీ అయ్యాడు. ఎక్కువగా మన పాస్టర్స్ అతనిని అనేక విషయాల్లో ఖండించడం, అనేక రీతులుగా అతని గురించి మాట్లాడడం, తిరిగి అతను రియాక్ట్ అవ్వడం, దాని మధ్యలో కొంతమంది హైందవ సహోదరులు కూడా ఈ విషయాలను గురించి కాంట్రవర్షియల్గా మాట్లాడడం జరుగుతూ వస్తుంది. అయితే నేను ఈ విషయంలో అతను రైట్ అని కానీ, పాస్టర్స్ ఆన్సర్ చేయడం అనేటువంటిది తప్పని కానీ, హైందవ సహోదరులు మాట్లాడుతున్నది కరెక్ట్ అని కానీ నేను సమర్థించే లేకపోతే ఖండించే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇతనిని అనే ముందు కొన్ని కీలక అంశాలను మనం పరిగణలోకి తీసుకుని మనం వీడియో పోస్ట్ చేస్తే, అతన్ని ట్రోల్ చేస్తే బాగుంటుందేమో అని నా సూచన, సలహా. ఇందుకు ఏంటి కాంట్రవర్సీ, ఏంటి ఇతని గురించి మనం మాట్లాడుతుంది, ఎందుకు ఈ కాంట్రవర్సీ కారణమైంది అని మనం ఆలోచిస్తే, అతను ప్రపంచ దేశాలన్నింటినీ చూస్తూ వాటిని వివరించే క్రమంలో మత సంబంధమైన ప్రభావం అధికముగా ఉండడం చేత నష్టపోయిన, నాశనమైపోయిన, గ్రోత్ని సాధించలేకపోయిన, ఉనికిని పోగొట్టుకున్న కొన్ని దేశాలకు వెళ్ళి అక్కడున్నటువంటి ఆ దేశ పతనానికి, ఆ దేశ అభివృద్ధి లేకపోవడానికి కారణాల్లో భాగంగా మతము అనేటువంటిది ప్రజల మనస్సులలో, మెదడులో బాగా నాటుకుపోవటం వలన కేవలం వారు మత సంబంధమైనటువంటి దేశంగా వారి దేశాన్ని భావించి, వారు మత సంబంధమైనటువంటి వ్యక్తులుగా వారిని వారు ఊహించుకుని, వారు సహజమైన జీవన విధానానికి, సహజంగా వారు జీవించవలసిన ఆ ఫండమెంటల్ లైఫ్ స్టైల్ని, ఆ బేసిక్స్ని వాళ్ళు మర్చిపోయి దేశ అభివృద్ధిని పోగొట్టుకున్నారు అని చెప్పడం అతని ఉద్దేశం. కొంచెం దినాలకు ముందు వెళ్ళి చూస్తే అతను ఒక భారతదేశము అధికంగా నష్టమైపోవడం కారకులు వీళ్ళే అని జగన్ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో, అలాగే కొంతమంది రాజకీయ నాయకుల ఫోటోలు వేసి మాట్లాడాడు. రాజకీయ పార్టీలు కూడా అతన్ని ఖండించే ఆ విషయంలో. అతను ఏం చెప్పాడంటే, జింబాబ్వే అలాగే కొన్ని దేశాలు డబ్బులను ఉచితంగా పంచి ముద్రించేసి వారు ఆ దేశ ప్రజలలో క్రియేటివిటీని, కష్టపడే తత్వాన్ని పోగొట్టుకున్నారు. డబ్బు ఎక్కువ వచ్చింది, ఉత్పత్తి అనేది తగ్గిపోయింది, ఎవరు కూడా పంటలు పండించే పరిస్థితుల్లో లేరు, దీనివల్ల దేశం నాశనం అయిపోయింది, ఒక ఫ్యాక్ట్ చెప్పారు అతను అంతే. అటువంటి కోణంలోనే అతను ఏమంటున్నాడంటే, మతము అనేటువంటి ఉద్దేశపూరితమైనటువంటి అనుభవాలలో ఈ దేశాలు కొట్టుకుపోయినాయి. కొన్ని ముస్లిం మతాన్ని, కొన్ని క్రైస్తవ మతాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలోనే వీరు నష్టపోయారు అని చెప్పడం అతని అభిమతం. సో ఇది కొంచెం మనకు తప్పుగా అనిపించవచ్చు, ఇది తప్పే అనిపించవచ్చు. క్రైస్తవం వల్ల ఎవరు నష్టపోలేదు, లాభపడ్డారని కొంతమంది సేవకులు వీడియోలు చేశారు. అలా మాట్లాడినందుకు అతను అభిమానించి తిరగబడి అతని గురించి శాపనార్థాలు పెట్టారు. అతను కోపంతో నకిలీ పాస్టర్స్ ఇట్లా చేస్తున్నారు, మంచి పాస్టర్స్ అట్లా చేయరని కూడా చెప్పాడు. సో ఈ వ్యవహారం అంతటికి పునాది అది. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఫస్ట్ రీజన్, అతను ఒక శరీర సంబంధమైన వ్యక్తి, ఆత్మీయుడు కాదు కదా, అతను ఒక మామూలు మనిషి. అతనికి దేవుని విషయంలో ఆత్మ సంబంధమైన విషయాలు అతనికి ఏం అర్థమవుతాయి? ఒక ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కాని వ్యక్తి మాట్లాడితే దాన్ని మనం ఎందుకు అంత సీరియస్గా తీసుకుని అతని కోపంతో పోస్టులు పెట్టాలి? మనం ఆన్సర్ చేయడం వల్ల మళ్ళీ ఇంకొక ఆన్సర్ ఇవ్వడం, కౌంటర్ ఇవ్వడం, మళ్ళీ దాని వల్ల కౌంటర్ ఇవ్వడం, ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి కౌంటర్ ఇచ్చిన వాళ్ళు చెడుగా ప్రజల దృష్టిలో పడుతూ సేవకులు నష్టపోతున్నారు కదా, తిరిగి అతను మళ్ళీ కౌంటర్స్ ఇవ్వడం ద్వారా. ఇది ఫస్ట్ వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సి. రెండోది, అసలు క్రైస్తవ మతం కాదు కదా. అతను ఏమన్నాడు? క్రైస్తవ మతాన్ని వృద్ధిపరచడం వల్ల, లేకపోతే ఇతర మతాలను గురించినటువంటి జాడ్యం అనేది ప్రజల్లోకి
చొప్పించటం మూలంగా నష్టమవుతాను. ఇతర మతాలు కావచ్చు, కానీ క్రైస్తవ మతం ఎందుకు అవుతుంది? ఒక మనిషి మార్గం కదా, మనిషి చక్కగా జీవించడానికి దేవుడు ఏర్పరిచిన చక్కటి మార్గం కదా. ఆ మార్గంలోనికి వచ్చినటువంటి వ్యక్తులు చక్కగా జీవిస్తున్నారు, ఆస్వాదించబడతారు కదా. అతడు మతం గురించి మాట్లాడుతున్నాడు. మన మత బోధకులు, మత ప్రచారకులం కాదు కదా, మన దేవుని మార్గాన్ని ప్రకటించే బోధకులం కదా. మరి ఎందుకు అతని విషయంలో మనం సరిగా అవగాహన లేక మాట్లాడితే ఆత్మీయులమైన మనం అంత అగ్రెసివ్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, అతడు నకిలీ పాసెస్ ఉన్నారు, వాళ్ళు మతాలను ప్రజలు మార్చేస్తారు. ఈ రోజులు ఎవరు మారుస్తారు సార్? ఎవరు మార్చబడమని చెబితే వింటారు చెప్పండి? 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే లేకపోతే 10,000 ఇస్తే మతం మారిపోతారా? ఎందుకు మారిపోతారు సార్? క్రైస్తవ్యంలోకి ఎవరు మార్చే ప్రయత్నం చేయరు బలవంతంగా. ఒకవేళ బలంగా మార్చే ప్రయత్నం చేసినా ఎవరు మారరు. వారికి అనిపించినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు ఒక వ్యక్తి మారుతాడు. అలా మారిన వాళ్ళు బలవంతంగా ఎవరు క్రైస్తవులు కూడా ఉండరు. కాబట్టి అతను మాట్లాడిన దానికి మళ్ళీ సెకండ్ వీడియోలో కూడా నేను చూశాను, రెండో వీడియో క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇట్స్ మై ప్రొఫెషన్, నేను యాజ్ ఎ యూట్యూబర్గా నా కెరియర్ని ప్రపంచం తిరుగుతూ అక్కడ విశేషాలు అందించడం నా వృత్తిగా చేపట్టాను. ఆ దేశంలో ఉన్న ఫ్యాక్ట్స్, రీజన్స్ అండ్ వండర్స్ అండ్ స్పెషల్గా ఉన్నటువంటి వాటిని నేను వ్యూవర్స్కి, స్పెషల్లీ ఇండియన్స్కి అందించడం నా యొక్క ప్రొఫెషన్గా తీసుకున్నాను. ఫ్యాక్ట్సే చెప్పాను. నాకు అన్ని మతాలు ఒకటే, నేను అన్నిటిని గౌరవిస్తాను, నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను అని కూడా చెప్పాడు. అతను అన్నదాని యొక్క రీజన్స్, అతని ఆబ్జెక్ట్ మనం అర్థం చేసుకుంటే ఏదైనా ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు మనం అనుకున్న చర్చించుకుని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, వీటిని డిస్కస్ చేసి ఒకసారి ఆలోచించుకుని మన ఆన్సర్ ఇస్తే బాగుంటుందేమో నా ఒపీనియన్. సో ఈ వీడియో ఎవరిని నొప్పించడానికి కాదు, ట్రై టు అండర్స్టాండ్ మీ. మనం హుందాగా ఉందాం, ముందుకెళ్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.